హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీఐలో క్రెడ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా? సో ఎలా బిల్డ్ చేయాలి, ఎలా డేటాబేస్ కనెక్షన్స్ ఇవ్వాలి, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అని మీకు ఈ వీడియోలో ఇస్తాను. అండ్ ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. సో డిఫరెంట్ టెక్నాలజీస్ నేను ట్రైన్ అప్ చేస్తానండి. ఇక్కడ నాట్ ఓన్లీ వన్ జస్ట్ ఏదో కాకుండా ఇట్ ఈస్ లైక్ ఎ ప్రొఫెషనల్ ట్రైనింగ్. సో ఒక జాబ్ హోల్డ్కి, ఒక జాబ్ చేసే పర్సన్కి ఏ విధమైన ట్రైనింగ్ ఉంటుందో అటువంటి ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి కింద స్క్రోల్ అయితే కాల్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొకటి చిన్న విషయం, చాలామంది వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ అవర్ ఛానల్ విల్ బి ఇంప్రూవ్డ్. అండ్ ద థింగ్ ఈజ్, ఎప్పుడైతే మాకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారో మాకు కూడా ఎక్కువ వీడియోస్ మీకు అందించడానికి మేము ట్రై చేస్తాము. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇప్పుడు కాన్సెప్ట్స్లోకి వెళ్దామండి. సో ఇప్పుడు చూడండి. సో మామూలుగా మనం అంటే క్రెడ్ ఆపరేషన్ చేయడానికి మనం 2 స్టెప్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఒకటి, డీబీ కనెక్షన్ సెటప్. డీబీకి డేటాబేస్ కనెక్షన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే డీబీ కనెక్షన్ సెటప్ జరిగిన తర్వాత మాత్రమే మీ క్రెడ్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ మనం చేయగలం, లేకపోతే చేయలేము. క్రెడ్ అంటే ఆల్రెడీ తెలుసు కదండి, క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే. నెక్స్ట్, సరే డీబీ కనెక్షన్ మరి ఫస్ట్ స్టెప్ అని అనుకున్నాం కదా, ఎలా చేయాలి? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ డీబీ కనెక్షన్ సెటప్ సంబంధించినటువంటి ఒక్కసారి సెటప్ చేస్తాం ప్రాజెక్టులు అన్ని క్రెడ్లకు కలిపి, అంతేకాని ఎవ్రీ టైం మనం సెటప్ మార్చాం. సో ఎందుకంటే ఒకటే డేటాబేస్ ప్రతి క్రెడ్కి మార్చాం కదా. సో అందువల్ల ఈ సెటప్ అనేది ఒక్కసారి చేస్తే సరిపోతుంది, కానీ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి, తెలుసుకుందామండి. నెక్స్ట్ వన్, సో ఎలా డేటాబేస్ని కనెక్ట్ చేస్తారంటే దేర్ ఆర్ 2 ways, 2 విధానాలండి. ఒకటి ఎంటిటీ ఫ్రేమ్వర్క్. మనం ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. సెకండ్ థింగ్ ADO.NET. కొంచెం ఓల్డ్ మెథడ్స్ అన్నీ కూడా ADO.NETని ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు అంటే న్యూ వర్షన్ 6.0 వర్షన్ నుంచి అందరూ కూడా, అంత ముందు కూడా 3.5 ఓల్డ్ కూడా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నారండి. ఓకే. సో మీకు ఇప్పుడు ఈ ఫ్లోలో మీకు కవర్ చేసేది ఎంటిటీ ఫ్రేమ్వర్క్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఎంటిటీ ఫ్రేమ్వర్కే మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ అండి. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్కి ఏం స్టెప్స్, ఈ డేటాబేస్ సెటప్ చేసేటప్పుడు ఏం స్టెప్స్ని ఫాలో కావాలి అవి ఇక్కడ మీకు రాశాను. ఇక్కడ చూడండి. ఫస్ట్, ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్. ఇక్కడ చూడండి, ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్. మనం ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది డైరెక్ట్గా బై డిఫాల్ట్గా ఉంటుందండి. మనం కొన్ని ప్యాకేజ్ని మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ 2 ప్యాకేజెసే. అవి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వన్, ప్యాకేజ్ చేసిన తర్వాత ఒక డొమైన్ మోడల్. డొమైన్ మోడల్ అంటే నథింగ్ బట్ మోడల్. అంటే ఒక టేబుల్కి మీరు ఒక టేబుల్ క్రియేట్ చేస్తే, ఏదైనా డేటాబేస్లో ఒక టేబుల్స్ తయారు చేస్తారు కదా. సో ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తారో ఆ టేబుల్కి సంబంధించినటువంటి కాలమ్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఈ మోడల్ ఫైల్లో పెడతాము. ఎలా అనేది కంగారు పడబాకండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. దానికి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా మీరు ఈ స్టూడెంట్ మోడల్ అనే ఫైల్లో మనం మెన్షన్ చేస్తామండి. నెక్స్ట్ వన్, మెన్షన్ చేశాక మనము డేటాబేస్ కనెక్షన్ కోసం ఒక DB కాంటెక్స్ట్ ఫైల్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ DB కాంటెక్స్ట్లోనే ఈ మోడల్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ కూడా మనం యాడ్ చేస్తామండి. ఎట్లా అనేది మనం చూద్దాం. నెక్స్ట్, ఇంకొక స్మాల్ విషయం అండి, మీకు డేటాబేస్కి సంబంధించినటువంటి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరికైనా కావాలి, SQL సర్వర్ కూడా కావాలనుకునే వాళ్ళు కింద ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే. సో DB కాంటెక్స్ట్ ఫైల్ని మనం తయారు చేసుకున్న తర్వాతకి మీరు SQL సర్వర్ని ఓపెన్ చేసి మీకు నచ్చినటువంటి డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి, మీకు నచ్చిన నేమ్ తోటి. నేను మీకు ఇక్కడ తయారు చేసింది ఏంటంటే స్కూల్ అండి. స్కూల్ DB అని తయారు చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్లో. నెక్స్ట్ వన్, సో ఆ డేటాబేస్కి సంబంధించినటువంటి సీక్రెట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ నేము, డేటాబేస్ యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్, అవన్నీ మరి సీక్రెట్కి సంబంధించినటువంటి వాల్యూస్ అన్నీ కూడా మనం ఎక్కడ పెట్టాలంటే యాప్ సెట్టింగ్స్.json పెట్టాలి.
ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ ఫైల్ అండి, నో బడీ కెన్ గెట్ దిస్. అందువల్ల మనం సీక్రెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం పెడతాం. నెక్స్ట్ వన్, యాడింగ్ డీబీ కాంటెక్స్ట్ ఫైల్ టు ద ప్రోగ్రామ్ సిఎస్ఎస్. మీరు ఇక్కడ డీబీ కాంటెక్స్ట్ ఫైల్ తయారు చేసుకున్నారు కదా, మరి తయారు చేసుకోగానే ప్రాజెక్ట్కి అర్థమవుతుందా ఈ ఫైల్ తీసుకోవాలని తెలియదు. సో ఎప్పుడు తెలుస్తుందంటే ఈ డీబీ కాంటెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ యొక్క ఆ ఫైల్లో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తాం. చేసినప్పుడు మాత్రమే మన ప్రాజెక్ట్కి తెలుస్తుంది సమ్ డీబీ కాంటెక్స్ట్ ఫైల్ ఉంది, నేను దీన్ని డేటాబేస్ కనెక్షన్ కోసం వాడామని దానికి అర్థమవుతుంది ప్రాజెక్ట్కి. దెన్ మనం ఒక 2 కమాండ్స్ ఉంటాయి, ఆ 2 కమాండ్స్ రన్ చేయాలి. ఎందువల్ల అంటే ఒక కమాండ్ ఏమో క్రియేటింగ్ మైగ్రేషన్ ఫైల్స్, అంటే మనం ఇక్కడ ఏదైతే మోడల్ తయారు చేసామో చూసారా ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్లో ఆ ఫైల్స్ నుంచి మైగ్రేషన్ ఫైల్స్ని తయారు చేస్తుంది. మైగ్రేషన్ ఫైల్స్ అంటే ఏంటి, ఏ టేబుల్ క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన కాలమ్స్ ఏమిటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మైగ్రేషన్ ఫైల్లో ఉంటాయన్నమాట. ఇవి ఎక్కడి నుంచి తయారు చేయబడతాయి, ఈ మోడల్, ఈ డొమైన్ మోడల్ ఇక్కడ చూసారా, దీని నుంచే ఈ మైగ్రేషన్ ఫైల్స్ తయారు చేయబడతాయి. ఓకే, సో మైగ్రేషన్ ఫైల్స్ తయారైనాయి. మైగ్రేషన్ ఫైల్స్ తయారైనాక ఇది ఫస్ట్ కమాండ్ అండి. సెకండ్ కమాండ్ మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో అప్పుడు ఈ మైగ్రేషన్ ఫైల్స్ నుంచి టేబుల్స్ తయారవుతాయి. గుర్తుపెట్టుకోండి, వితౌట్ మైగ్రేషన్ ఫైల్స్ క్రియేట్స్ టేబుల్స్ ఆర్ నాట్ క్రియేటెడ్. ఓకే, ఫస్ట్ మైగ్రేషన్ ఫైల్స్ తయారవుతాయి ఒక కమాండ్ వల్ల, ఆ కమాండ్ నుంచి మళ్ళీ రెండో కమాండ్ రన్ చేయడం వల్ల ఈ మైగ్రేషన్ ఫైల్స్ నుంచి టేబుల్స్ తయారవుతాయి. ఎక్కడ, డేటాబేస్లో. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్, మీకు ఇక్కడ ఇంతకుముందు చెప్పాను ఇన్స్టాలింగ్ ద 2 ప్యాకేజెస్. చూడండి ఏంటి ఆ ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూడండి టూల్స్, అంటే మనకి విజువల్ స్టూడియోలో టాప్లో టూల్స్ ఉంటుంది కదా, దాంట్లో నూగట్ ప్యాకేజ్కి వెళ్ళి సెర్చ్ బిలో ప్యాకేజెస్ అని మనం సెర్చ్ చేస్తాము. జస్ట్ ఎంటిటీ ఫ్రేమ్ కోర్ అని కొట్టగానే ఆటోమేటిక్గా వస్తుందండి. అండ్ ఇన్స్టాల్, ఈ 2 ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎలా అనేది మీకు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ముందు ఈ వీడియోలో మీకు కాన్సెప్ట్ తెలుసుకోండి ఫస్ట్, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసరికల్లా మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక స్టూడెంట్ మోడల్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి అంటే మన ప్రాజెక్ట్స్ లోపల ఒక మోడల్స్ అని ఒక ఫోల్డర్ తయారు చేస్తాం. ఇక్కడ మీకు చూపించాను చూడండి, ఇక్కడ మోడల్స్ ఫోల్డర్ తయారు చేసుకొని దాని లోపల డొమైన్స్ అని క్రియేట్ చేస్తాం. వీటిని డొమైన్ మోడల్స్ అంటే ఇంకేదో అనుకోబాకండి, జస్ట్ టేబుల్ రిలేటెడ్ మోడల్స్. మనం డేటాబేస్ టేబుల్ ఏ కాలమ్స్ ఉంటాయో ఎగ్జాక్ట్గా ఆ కాలమ్స్ ఇక్కడ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా ఉండాలి ఆ కాలమ్స్, ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది డొమైన్ మోడల్. దీంట్లో మనం క్రియేట్ చేసిన డొమైన్ మోడల్ ఏంటంటే స్టూడెంట్. ఓకే, ఆ స్టూడెంట్ క్లాస్ ఫైల్లో ఏమేం కోడ్ రాయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేశాను. దాంట్లో నేను ఓన్లీ ఈ కాలమ్స్ వరకే నేను పెట్టానండి. ఒకటి ఐడి ఎటువంటిది, మామూలుగా కొంతమంది ఇంట్ అని పెడతాను. ఇంట్ అంటే ఎవ్రీ టైం మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంట్ అనుకుంటా, GUID అంటే ఆటోమేటిక్గా అది ఇన్సర్ట్ చేస్తుంది బేస్డ్ అప్ ఆన్ మన టైం స్టాంప్ని పట్టుకొని అది ఐడిని ఇన్సర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇది ఇస్ స్ట్రింగ్, అంటే ఏ కాలంలో ఏం పట్టాలంటే స్ట్రింగ్ అనేది ఉండాలని చెప్తుంది. నేమ్ కోడ్, ఇట్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్. ఇమేజ్ URL, ఇట్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్ అని చెప్తున్నాం. దీంతోపాటు గెట్టర్ సెట్టర్స్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ప్రీవియస్ అంటే ఓల్డ్ కోడ్ ఏంటంటే ఈ గెట్ సెట్టర్స్ మనం విడిగా ఫంక్షన్స్ ఇక్కడ మెథడ్స్ రాసేవాళ్ళము, అలా రాయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా ఇక్కడ షార్ట్ ఫామ్లో మనం ఇలా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అండి. సో ఇప్పటిదాకా మీరు డొమైన్ క్లాస్ ఫైల్ ఎలా తయారు చేసి చూసారు. ఇప్పుడు డీబీ కాంటెక్స్ట్ ఫైల్ని ఎలా తయారు చేస్తారో చూద్దామండి. సో మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా ఇదంతా ముందు మనము డొమైన్ క్లాస్కి ఇక్కడ ఏంటంటే డేటా ఫోల్డర్ అనేది తయారు చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఈ డేటా ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ డేటా ఫోల్డర్ లోపల నేను ఒక క్లాస్ ఫైల్ చేస్తున్నాను. దాని పేరు స్కూల్ డీబీ కాంటెక్స్ట్ .cs ఫైల్ అని ఒక ఫైల్ తయారు చేస్తున్నాను. ఆ ఫైల్లో ఎలా ఉంటుందో నేను ఇక్కడ రాశానండి. ఆ ఫైల్ లోపల ఎలా రాయాలో ఇక్కడ రాశాను చూడండి. ఓకే, సో ఆల్వేస్ అంటే ఈ క్లాస్ క్రియేట్ చేయగానే మీరు డీబీ కాంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కంపల్సరీ మీరు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే,
ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తారో మరి ఇది ఎక్కడి నుంచి ఉంది అని అంటే మీరు అంతకుముందు చూసినట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ నుంచి వచ్చి ఉంటుంది. ఓకే, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ నుంచి వస్తుంటుంది. ఇక్కడ మీరు ఆటోమేటిక్ చేయగానే కింద కన్స్ట్రక్టర్లో ఈ విధమైనటువంటి కాన్ఫిగరేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్, దీనికి మీ ఇక్కడ ఇది వేరియబుల్ పేరు అండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, దేర్ ఈజ్ నో ఇష్యూ. ఈ సేమ్ నేమ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది బేస్లో కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ సపోజ్ నేను ఒక టేబుల్ అయితే ఒక టేబుల్ మోడల్ డొమైన్ మోడల్ చేస్తాను కదా, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ రీజన్స్ పెట్టాను, లేదు ఇక్కడ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎలా అనేది ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వన్. సో అంటే ఒక టేబుల్కి ఒక డీబీ సెట్ ఇక్కడ యాడ్ చేయాలి, రెండో టేబుల్కి రెండో డీబీ సెట్, మూడో టేబుల్కి మూడో డీబీ సెట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏం చేయాలి, మనం అనుకున్నాం కదా డేటాబేస్ని క్రియేట్ చేయాలి కంపల్సరీ. సో ఎస్క్యూఎల్ సర్వర్లో ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ చేసి మీకు నచ్చిన నేను తయారు చేసిన డేటాబేస్ పేరు స్కూల్ ఏపీఐ డిబి అని నేను తయారు చేస్తున్నానండి ఈ ప్రాజెక్ట్ కోసం. నెక్స్ట్ వన్, మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని సీక్రెట్ వేరియబుల్స్ అన్నీ కూడా యాప్ సెట్టింగ్ జేసన్లో మనం మెన్షన్ చేస్తామని చెప్పాం కదా. సో యాప్ సెట్టింగ్ జేసన్లో బై డిఫాల్ట్ మీకు ఇవి ఉంటాయండి, మీరు కొత్త ప్రాజెక్ట్ చేస్తే ఇంతవరకు ఉంటాయి. ఓకే, ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్స్ అని పెట్టుకొని దాని లోపల స్కూల్ డీబీ కనెక్షన్ స్ట్రింగ్ అని పెట్టాను. దీని లోపల ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేసాం, సర్వర్, నేను నా సర్వర్ని డాట్తో మెన్షన్ చేశాను. కొంతమంది వాళ్ళకి ఏదైతే సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ నేమ్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ డేటాబేస్, మీరు ఏ డేటాబేస్ వాడుతున్నారు ఆ సర్వర్లో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ట్రస్టెడ్ కనెక్షన్ ట్రూ అని మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్, ఇది షార్ట్కట్ టీఎస్సీ అని గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ అనేది ట్రూ అని పెట్టుకోండి. సో మీరు లోకల్లో పనిచేసేటప్పుడు ఇవి సరిపోతాయండి. క్లియరా? నెక్స్ట్ వన్. సో మీరు ఆల్రెడీ మీకు అంతకుముందు చెప్పాను, మీరు డీబీ కాంటెక్స్ట్ ఫైల్ చేయగానే ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్కి తెలియదు. సో ఆ డీబీ కాంటెక్స్ట్ ఫైల్ని కంపల్సరీ మనం program.cs ఫైల్లో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దెన్ ఓన్లీ ప్రాజెక్ట్ విల్ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ డీబీ కాంటెక్స్ట్ ఫైల్. సో మరి దానికి ఏం చేయాల్సి ఉంటుందంటే program.cs ఇక్కడ స్వాగ్ జెన్ కనిపిస్తుంది కదా, దీని తర్వాత స్టెప్స్లో ఈ ఇక్కడ రాసినటువంటి కోడ్ రాయాలి. ఇక్కడ ఏం లేదు చూడండి, యాడ్ డీబీ కాంటెక్స్ట్, ఏ పేరు మనం రాసిన ఫైల్ ఏ కాంటెక్స్ట్ ఫైల్ రాసామండి, స్కూల్ డీబీ కాంటెక్స్ట్, ఆ క్లాస్ ఇక్కడ మెన్షన్ చేసాను, టైప్ ఆఫ్ ఏడి. నెక్స్ట్ దాని తర్వాతకి కంపల్సరీ మీరు ఆప్షన్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఆప్షన్స్ యారో ఫంక్షన్ వాడాల్సి ఉంటుంది. యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్, మనం ఇప్పుడు వాడేది ఎస్క్యూఎల్ సర్వరే కదా. యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒక మెథడ్, ఆ మెథడ్ లోపల ఈ కాన్ఫిగరేషన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఏంటిది చేస్తుంది చూడండి, builder.configurations, ఏదైతే బిల్డర్ అనే క్లాస్లో దాంట్లో కాన్ఫిగరేషన్స్ ఉంటుంది, దాంట్లోంచి గెట్ సింగ్. కాన్ఫిగరేషన్స్ అంటే ఇంకేదో అనుకోబాకండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఈ ఫైల్కి సంబంధించిన వాటిని కాన్ఫిగరేషన్స్ అంటారు. సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి గెట్ కనెక్షన్ స్ట్రింగ్స్ని తీసుకురా. అంటే గెట్ కనెక్షన్ స్ట్రింగ్స్ అంటే ఇది ఈ లైన్ పెట్టుకోండి. దీని లోపల నీకు కావాల్సింది ఏంటంటే స్కూల్ డీబీ కనెక్షన్ స్ట్రింగ్. ఓకే చూడండి, గెట్ కనెక్షన్ స్ట్రింగ్ స్కూల్ డీబీ కనెక్షన్ స్ట్రింగ్. సో దాన్ని తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే వాల్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆ వాల్యూ అంతా వచ్చి కూడా మీకు ఇక్కడ ఉంటుంది. సార్ నాకు ఇలా వద్దు డైరెక్ట్ ఇక్కడ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, అదే తీసుకొచ్చి అంటే ఈ బిల్డర్ కానించి మీరు ఇక్కడ కాన్ఫిగరేషన్ వరకు తీసేసి డైరెక్ట్గా కూడా మీరు స్ట్రింగ్ లాగా పెట్టేసుకోవచ్చు, అప్పుడు కూడా వర్క్ అవుతుంది. బట్ దిస్ ఇస్ నాట్ ఏ ప్రాసెస్. ఓకే నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒక 2 కమాండ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఫస్ట్ కమాండ్ వచ్చేసరికల్లా యాడ్ మైగ్రేషన్, ఇక్కడ మీకు నచ్చినటువంటి మెసేజ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ అనుకోండి, సపోజ్ ఇనీషియల్ మైగ్రేషన్ అంటే స్టార్టింగ్ అని పెట్టుకోవచ్చు. సో అటువంటి మెసేజ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా దీనివల్ల ఏమని చెప్పాను మీకు, మైగ్రేషన్ ఫైల్స్ తయారవుతాయి. సో మీకు అప్పటిదాకా ఈ ఫోల్డర్ అనేది ఉండదండి, ఎప్పుడైతే మీరు కమాండ్ రన్ చేస్తారో అప్పుడే ఈ ఫోల్డర్ తయారవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. దాని తర్వాత అప్డేట్ డేటాబేస్ అని క్లిక్ చేయగానే ఈ మైగ్రేషన్ ఫైల్స్ నుంచి డేటాబేస్లో టేబుల్స్ అనేవి తయారవుతాయి. ఓకే సో ఇక్కడ మీకు మెన్షన్ చేశాను దాని విషయాలు ఇక్కడ.
మీరు ఒకసారి తయారు కాగానే ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీరు ఎస్క్యూఎల్ సర్వర్కి వెళ్ళి ఈ టేబుల్స్ తయారయ్యేది కూడా మనం మీకు చెక్ చేసి చూపిస్తానండి. నెక్స్ట్, సో ఇప్పటిదాకా మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని క్రెడ్ ఆపరేషన్స్కి లిటిల్ చేంజెస్ మరి మీరు చూసారు కదా, డీబీ సెట్ అని అదొక్కటి మాత్రం చేంజ్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ సేమ్. ఓకే, సో ఈ స్టెప్ అనేది ఎంత పర్ఫెక్షన్గా ఉంటే అంత మంచిదండి. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీరు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.